నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కోటకొండలో అక్రమ మట్టి తవ్వకాలంటూ వస్తున్న వార్తలపై టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు రుద్రవరం మండల టీడీపీ కన్వీనర్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు లింగం రంగనాయకులు, మండల టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కొలను చెరువు చాలా ఏళ్లుగా పడిపోవడంతో అందులోని మట్టి తవ్వి చెరువును కాపాడాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారన్నారు. ఈ నేపథ్యంలోనే మట్టి తవ్వకాలపై అనుమతి ఇవ్వడంతో చెరువులోని మట్టిని నంద్యాల పరిధిలో జరుగుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ రైల్వే ట్రాక్ పనులకు ట్రిప్పర్ల ద్వారా తరలిస్తున్నామన్నారు. జరుగుతున్న విషయం ఒకటి, వాస్తవాలను వాస్తవాలుగా రాయడం పత్రికా నిబద్ధతకు సంబంధించిన విషయం. మేము పత్రికా నిబద్ధత మీద సవాలేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు అంటే మొట్టమొదటిగా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అయిపోయింది. ఫస్ట్ వాళ్ళ అధినేత దగ్గర నుంచి తీసుకున్నాం. ఈరోజు జరుగుతున్న వాస్తవాలను మీరు గమనిస్తూనే ఉన్నారు. ఆయన నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వెలిగిపోతూ ఉన్నాడు. మన ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులను ఎక్కడికి అమెరికా వరకు తీసుకుపోయినాడు ఆయన. మన లోకల్ వరకు తీసుకుందామంటే ఈరోజు మా రుద్రవరం మండలంలో జరుగుతుండేది కోటకొండ ఇష్యూ అని చెప్పారు. కోటకొండ ఇష్యూకు సంబంధించి మొత్తం విత్ రాయల్టీ కట్టి రైల్వేకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ కోసం గవర్నమెంట్కు ప్రాపర్ రాయల్టీ కట్టి మేము అక్కడి నుంచి మట్టి తరలించడం జరుగుతూ ఉంది. అంతకు తప్పితే వేరే ఇష్యూస్ ఏం లేవు. ఈ ఇష్యూను బట్టి వాళ్ళేమో